ప్రియులారా, క్వింకుమగేసుమ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 11వ కీర్తన చూచుచున్నాము. నీ వైపు అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మే మరులమై ఉంటిమి మార్గము విడి, మేమందరము పోతిమి మార్గము విడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయో నంపించి, క్షేమ మార్గము నాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్మో పాపులకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు. ఎనుడవో కేడెంబు నీ జగతిలో నగుచు, గనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావము నరంగను నిలుపుము, నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయు మాని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును.
దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, క్వింక్మగేసిమ ఆదివారము 50వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యెహోవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను విడిపించుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు
మామోను కనికరింపుము. క్రీస్తు మామోను కనికరింపుము. ప్రభువా మామోను కనికరింపుము. ప్రభువా మామోను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక.
ప్రార్థింతము. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో విని పాపబంధముల నుండి మమ్మల్ని విడిపించి కీడులన్నిటి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడని కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, క్వింక్మగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా మనం విందాం. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయగలిగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గెంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మమ్మును కనికరింపు. క్వింక్మగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచన ప్రారంభము. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షియునిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఈ వాక్యం ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 23వ వచనం నుండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును,
ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గనపరుచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఇంతటితో ఈ సువార్త వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 359వ కీర్తన. వీరులమయ జయ వీరులమయ. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. వీరులమయ్య జయ వీరులమయ్య, వీరులమయ్య జయ వీరులమయ్య, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్య, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్య. మాంసలోక పిశాచి హింసపరచిన, మాంసలోక పిశాచి హింసపరచిన, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయ, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయ. పరమ గురువగో యేసు ప్రభువు నాజ్ఞను, పరమ గురువగో యేసు ప్రభువు నాజ్ఞను, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయ,
బహు త్వరగా ప్రజకు బటుల పరచు బటులమేమయ్యా. అతి దృష్ట ద్రోహులు మమ్ము వెతలబెట్టిన, అతి దుష్ట ద్రోహులు మమ్ము వెతలబెట్టిన, నీ క్షితి సువార్త కొరకొకింత సిగ్గుపడమయ్యా. నీ క్షితి సువార్త కొరకొకింత సిగ్గుపడమయ్యా. భూలోకనాథులు చాలా పోరు సల్పిన, భూలోకనాథులు చాలా పోరు సల్పిన, మా వేలుపునకు ప్రాణమైన పెట్టువారము, మా వేలుపునకు ప్రాణమైన పెట్టువారము. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మనమందరమును కూడా మరి క్వింకోగేసిమ ఆదివారపు ఆరాధనలో ప్రవేశించాం. మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మనము పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. పరలోకపు దేవుడవు నాయన, పరలోక అధికారి దేవా, క్వింకుమగేసిమ ఆదివారపు ఆరాధన ద్వారా మిమ్ములను తండ్రి గణపరచటానికి, మహిమపరచటానికి నాయనా, నీ ప్రియులైనటువంటి బిడ్డలకు, కుటుంబాలకు, విశ్వాసులకు మా అందరికీ మీరు ఇచ్చిన కృప కొరకు నాయనా స్తోత్రాలు. దేవా, ఈ దినము మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. చదివిన పరిశుద్ధ వాక్యమును బట్టి వందనాలు. దేవా, నీ దాసుడిని వాక్యాన్ని విత్తటానికి నాయనా నిలిచి ఉంటుండగా మీ సిలువ చోటున మరుగుపరచి నాయనా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, జన్మదినాలు, వివాహ దినాలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి కుటుంబానికి కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈవేళ 3 లేఖన భాగాలు మనం చదవగా విన్నాము కదా. మనకు ధ్యానాంశాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనము నుండి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. మనము ఈ దినము క్వింకుమగేసిమ ఆదివారము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యము, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కొరకు 50 దినాలు మనకు మధ్య ఇంకా సమయం ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు మనం చూడటానికి మనము కొద్ది దినాల్లో భస్మ బుధవారపు ఆరాధన మొదలుకొని 40 దినాలు మండల కాలములో మనం ప్రవేశించే సమయము కూడా ఆసన్నమయ్యింది. కనుక ఈ యొక్క 50 దినాలు కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి, ఆ గొప్ప రక్షణ కార్యాన్ని చూడటానికి దేవుడు మనలను తన వాక్యము ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈవేళ మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్య భాగములో యోహాను సువార్త 12వ అధ్యాయములో 25వ వచనములో యేసు ప్రభు ఆయన తన శిష్యులకు ఆయన చేసే హితోపదేశము,
ఆయన తన శిష్యులకు చేయుచున్నటువంటి హెచ్చరిక పరిశుద్ధ గ్రంథములోనున్న వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 2 మాటలు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకటి ద్వేషించుట, రెండవది ప్రేమించుట. ద్వేషించుట అనే మాట ఒకవేళ మనం దానిని విడిచిపెట్టుట, రెండవది ప్రేమించుట. అవసరత లేని వాటిని మనం ద్వేషించాలి, విడిచిపెట్టాలి. అవసరమైన వాటిని మనము ప్రేమించాలి. మానవుని యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి పాత్ర దేనికి అని ఆలోచన చేస్తే ప్రాణము అనే మాట ఈ ఆరాధనలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి ఒకవేళ 7 అడుగులు అందగాడు అని చెప్పుకోవచ్చు. అతని కన్నులు చూస్తూ ఉంటున్నప్పుడండి, ఆమె కన్నులు చూస్తూ ఉంటున్నప్పుడు ఎంతో చక్కటి నేత్రాలు, ఎంతో చక్కటి ముఖారబిందం, ఆజాన బాహువులు, ఎంతో చక్కటి కలర్, ఎంతో చక్కటి అంగ సౌష్టం, ఇవన్నీ కూడా లోకములో చెప్పుకునే మాటలు మీకు కావాలని తెలియచేస్తున్నా. ఇంత అందచందాలతో ఉన్న ఆ మనిషి తనకు ఎంతవరకు తన శరీరానికి దేహానికి విలువ అని ఆలోచన చేయటానికి మాటలు నేను పరిచయం చేస్తూ, తనలో ప్రాణమున్నంత వరకే తప్ప ఆ ప్రాణము మానవు నుండి బయటకు వెడలిపోయిన తర్వాత అంత అందచందాలతో కూడినటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, కానీ ఇంటిలో ఉంటే అరాచకమని, అరిష్టమని తొందరగా తీసుకుని వెళ్ళి బయట పాడేయటానికి ప్రయత్నం చేస్తుంది లోకం. తెలుసు కదా ప్రియులారా. కాబట్టి మనిషికి ఎప్పుడూ విలువ అంటే ప్రాణము ఉన్నంత వరకు. అంటే ఇప్పుడు మనిషికి విలువ, ప్రాణమునకు విలువ అని నేను ప్రశ్న వేస్తూ ఉంటున్నప్పుడు మీరిచ్చే సమాధానము ప్రాణమునకు విలువ అని చెబుతున్నారు. అవును, నిజమే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ఇదే ప్రాణాన్ని మనం ఏం చేయాలి అంటుంది దేవుని యొక్క వాక్యము. తన ప్రాణాన్ని దేవుని కంటే అధికముగా ప్రేమించుకుంటే ఆ ప్రాణము పోగొట్టుకోబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. అంత విలువైన ప్రాణము తన కొరకు తాను కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఆ ప్రాణం పోగొట్టుకోబడుతుంది. రెండవ మాట దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, ఈ యొక్క ప్రాణాన్ని ఎవరైతే ప్రభువు కొరకు ద్వేషించి విడిచిపెట్టి ప్రభువే నాకు కావాలి, ప్రభువు కొరకు నా ప్రాణం పెట్టాలని తన ప్రాణమును పెట్టడానికి ప్రభువు కొరకు ఎవరైతే ముందుకు వస్తారో ఆ ప్రాణం కాపాడబడుతుంది, దక్కుతుంది అని దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మరలా చదువుకుందాం. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకున్నాను. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములోనికి మీరు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్న మాటలు, నాకంటే వేటిని ఎక్కువగా ప్రేమించొద్దు. తల్లినైనాను తండ్రినైనాను తన సోదరినైనాను సహోదరుడైనాను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తే వాటిని పోగొట్టుకుంటారయ్యా. అది ఇవాళ దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుడిచ్చిన ప్రాణము మనం ఏం చేయటానికి ఇష్టపడాలి అంటే దేవుని ఉద్దేశం దేవుని కొరకు మనం తిరిగి పెట్టడానికి మనం ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రాణము పోగొట్టబడకుండా మన ప్రభు కాపాడుతూ ఉంటాడు. అది దీని యొక్క భావం. మరలా జ్ఞాపకం చేస్తున్న, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు
నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో ఉన్న తమ ప్రాణము కొరకు ప్రభువును విడిచిన వారు ఉన్నారు. ప్రభువు కావాలి అనుకున్న వారు తన ప్రాణమును పెట్టడానికి చాలామంది సిద్ధపడిన వారు ఉన్నారు. వారి పేర్లు మనకు తెలుసు. నేను ఆ కథ నేను చెప్పటానికి ఇష్టపడటం లేదు. కానీ ఎవరైతే ఈ దేవుని కొరకు తమ ప్రాణాలు బలి ఇవ్వటానికి ఆహ్లాదంగా ఆసక్తితో ముందుకు వచ్చారో వారి ప్రాణాలు వారి దేవుడు కాపాడాడు. కానీ ఎవరైతే తమ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నారో దాన్ని పోగొట్టుకున్నారు. ఇది పరిశుద్ధ వాక్యములో ఉన్న సత్యం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రాణము అని చెప్పాను. వాటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రాణమును ఇచ్చిన ప్రాణప్రదాత అయినటువంటి పరిశుద్ధ దేవుడు మనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనే మనలను కలుగు చేశాడు, మనలను జీవింప చేసినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ దైవవాక్యములో మనము కొన్ని మాటలు మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు తనక శిష్యులతో ఆయన చెప్పే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. మొదటి మాట, దేవునిని మన కుటుంబము, దేవునిని లోకములో సమస్తము సేవించవలసినటువంటి అవసరత, ఆరాధించవలసినటువంటి అవసరత ఉంది. అయ్యా, నేను దేవునిని సేవిస్తున్నానండి, నా ఆరాధికుడు ఆయనే నన్ను పుట్టించాడు, నన్ను జీవింపచేస్తున్నాడు అని నోటితోనూ పెదాలతోనూ చెప్పటం కాదు. కానీ దైవవాక్యం అంటుంది, నువ్వు నిజముగా నీ దేవుణ్ణి నువ్వు సేవించుచున్న వ్యక్తివైతే నీవు తప్పనిసరిగా నీవు సేవించుచున్నటువంటి నిజరక్షకుడైన దేవుని నీవు వెంబడించాలి. మొదటి మాట. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నన్ను వెంబడింప గోరిన ఎడల తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఫాలో చేస్తున్నారు కదా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ప్రభు యొక్క మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే నన్ను నిజంగా వెంబడించాలి అనుకుంటున్నారో వారు లోకాన్ని చూడకూడదు, లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టాలి, తనకు తాను ఉపేక్షించుకోవాలి, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అది ప్రభు చెబుతున్నటువంటి ఓ శ్రేష్టమైన మాట. అవును ప్రియులారా, ప్రభువుని సేవిస్తే మొదటి మాట ఆయనను వెంబడించాలి అని చెప్పినటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఆయన కొన్ని మాటలు వారితో మాట్లాడిన తర్వాత వారు లోకాన్ని ప్రేమించారు, ధనాన్ని ప్రేమించారు. ఉదాహరణకు యవ్వనుడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడొచ్చు, రక్షకుడైన క్రీస్తు ప్రభుని వెంబడించటానికి బదులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియులారా, కానీ ప్రభు అంటుంది, లోకము కొరకు ప్రభువును విడిచిపెట్టొద్దు, నీవు రక్షణ కొరకు నీవు లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించు. యేసు ప్రభు శిష్యులు చేసినటువంటి ఒక మంచి కార్యం ఏమిటని ఆలోచన చేస్తే, జన్మనిచ్చినటువంటి తండ్రిని విడిచిపెట్టాడు, తనకు భుక్తిని ఇచ్చే ఆ యొక్క నావలు, తన కడుపు నింపటానికి ఉపయోగపడే వలలు వారు విడిచి యేసును వెంబడించారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం! లోకము అందరి ఆశలు సమస్తము గతించిపోతాయి. ప్రియులారా, దేవుని వాక్యం అంటే ఇదిగో రక్షణ సమీపంగా ఉన్నది,
నీవు రక్షకుని వెంబడించు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ విడిచి యేసయ్యను వెంబడించారు. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్. ఈ కీర్తన మనం పాడుకుంటూ ఉంటాం. ఎంత శ్రేష్టమైనటువంటి కీర్తన. అందుకని దైవవాక్యము అంటూ ఉన్నది, ఇక్కడ ఎవరైతే నన్ను సేవిస్తారో నన్ను వెంబడించాలి. మొదటి మాట. రెండవ మాట, దేవుని యొక్క వాక్యము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను ఎక్కడ ఉంటానో అప్పుడు నా సేవకుడు అక్కడ ఉంటాడు. ఎప్పుడు? నీవు నీ దేవుణ్ణి సేవించి ఆయన వెంబడిస్తే ప్రభువు నీకు ఇచ్చే ఒక గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? ఆయన ఎక్కడ ఉంటే నీవు అక్కడే ఉంటావు. రెండవ మాట చూస్తూ ఉంటున్నప్పుడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. వాక్యం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఒకటి, ఆయనను సేవించిన ఎడల ఆయన వెంబడించాలి. ఆయన వెంబడిస్తే నీకు దేవుడిచ్చే బహుమానము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెంబడించే సేవకుడు కూడా ఆయనతో ఉంటాడు. ఆ తరువాత మాట, ఎవరు నన్ను సేవిస్తే వారిని నా తండ్రి ఘనపరుస్తాడు. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. ఎంత శ్రేష్టమైన మాటలు దైవవాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అలాగనే రెండవ భాగములో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం వెంబడించవలసినటువంటి ఆ దేవుని కుమారుడు ఎవరు, ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనములో, ఆయన పరలోకమునకు వెళ్ళి ఇప్పుడు ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాల విషయాలు జ్ఞాపకం చేస్తూ పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను, చూసారా ఎవరి మీదట అండి? దూతల మీదను అధికారుల మీదను 3 శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నీవు ఆయనను వెంబడిస్తే నీవు కూడా ఆయన యొక్క కుడి పార్శ్వాన నేను కూడా ఉంటాం. బీద లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ప్రియులారా, అందుకని నోటి మాటలతో కాదు, పెదాలతో మాట్లాడటం కాదు, ఇవన్నీ హృదయములో స్థిరపరచబడాలి. నా రక్షకుడు అని చెప్పుచూ ఉన్నప్పుడు ఆయన సేవించాలి, ఆయన వెంబడించాలి. ఆయన వెంబడిస్తూ ఉంటున్నప్పుడు సేవకులముగా మనము ఆయనతో ఉంటాం. ఆయనను సేవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనలను ఘనపరుస్తూ ఉంటాడు. కాబట్టి దైవవాక్యములో ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడలారా, లోకములో ఒకవేళ సిరి సంపద, అష్టైశ్వర్యాలు, వాటిలో మానవుడు ఒకవేళ తూగుచూ ఉండవచ్చు, నో డౌట్. కానీ అవి మన వెంట రావు. అవన్నీ ఇక్కడ వరకే పరిమితం. ప్రియులారా, ఏది లోకానికి తీసుకుని రాలేదు, ఏది లోకము నుండి మనము తీసుకుని పోలేము. అనేక మంది భక్తులు మాదిరిగా ఉన్నారు. లోకములో చారిత్రకారులు కూడా ఎంతోమంది మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నారు.
కాబట్టి అశాశ్వతమైనటువంటి ప్రాణాన్ని ప్రేమిందామా, శాశ్వతుడు అయినటువంటి దేవునిని ప్రేమిందామా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి సేవించాలి, దేవునిని వెంబడించాలి అని పరిశుద్ధ వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన దేవదూతల మీదనో అధికారుల మీదనో ఆయన శక్తుల మీదనో అధికారము గలవాడే దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ భాగ్యం మనం పొందుకోవాలంటే ఆయనను మనం వెంబడించాలి, లోకాన్ని కాదు, లోకస్తులను కాదు ప్రియులారా. లోకము అందరి సమస్తము కలుగు చేసిన ఆ దేవుని కుమారుని వెంబడించవలసినటువంటి అవసరత ఉంచున్నది. ఒక చిన్న మాట ఎంతో చక్కటి మరి ఆ యొక్క ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఎరిక్ ఫిల్మ్ అని ఒక సేవకుడట చైనా దేశానికి సువార్తను చేయటానికని వెళ్ళాడు. వెళుతూ ఏమండి, కోతకు వెళ్ళేవాడికి కొడవలి కావాలి, అలాగనే సువార్త ప్రకటన చేయడానికి పరిశుద్ధ గ్రంథము చేతిలో ఉండాలి. కానీ చైనా దేశానికి సువార్త ప్రకటించడానికి ఎరిక్ ఫిల్మ్ అనే వ్యక్తి వెళుతూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళితే చైనా దేశస్తులు చంపేస్తారని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్లకుండా ఆయన చైనా దేశానికి వెళ్ళాడట. అవును ప్రియులారా, ఆ చైనా దేశంలో ఒక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మినందుకు ఆయన 30వ సంవత్సరం లేక 30వ ఏట ఆ చైనా దేశంలో ఆయనను కఠిన కారాగార శిక్షకు గురి చేస్తారట. ఆ వ్యక్తి చైనా దేశీయుడు 30 సంవత్సరాల తర్వాత చెరసాల నుండి రిలీజ్ చేయబడ్డాడు. ఇక ఎరిక్ ఫిల్మన్ అనే వ్యక్తి ఆ విశ్వాసిని చూడటానికి వెళ్ళినప్పటికట ఆ విశ్వాసికి అప్పుడు వయసు 60 సంవత్సరాలు. 30వ ఏట జైలుకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు. ఈ కఠిన కారాగార శిక్షలో అతని నడుము వంగిపోయింది, వృద్ధుడు అయిపోయాడు. అక్కడ ఈ సేవకుడు ఆ చైనీయుడు కూడా మాట్లాడుతూ ఉంటుండగా వారి ఇంట్లో నుండి ఒక వృద్ధురాలు కాఫీ తీసుకుని వచ్చిందట. తన భర్త చైనీయుడు ఎరిక్ ఫిల్మన్తో పరిచయం చేస్తున్నాడు. షీజ్ మై వైఫ్, నా భార్య. ఏమండి, పెళ్ళి అయిన తరువాత మనం పరిచయం చేస్తూ ఉంటున్నప్పుడు మన స్నేహితులు కానీ బంధువులు కానీ లోకము కానీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, మనల నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యవ్వన కాలంలో ఉన్న పురుషుని యవ్వన కాలంలో ఉన్న స్త్రీని భార్యాభర్తలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు వివాహమైన కొరత అని చెబితే. కానీ మాకు వివాహమయ్యింది నిన్నే అని చెబుతున్నాడు. చెప్పిన చైనీయుడు 60 సంవత్సరాలు. వివాహమాడినటువంటి స్త్రీ కూడా అదే వయసులో ఉంది, వృద్ధాప్యములో ఉంది, ఆమె వంగిపోయింది. ఆశ్చర్యపడ్డాడు ఎరిక్ ఫిల్మన్ అనే సువార్తకుడు. ఏంటి, వాట్ హ్యాపెండ్, నిన్నే పెళ్ళవటం ఏమిటి, ఈ వృద్ధాప్యములో నిన్న పెళ్ళవటం ఏంటి అని ఆశ్చర్యపోతూ అంటున్నప్పుడు నేను ప్రభువుని అంగీకరించినందుకు 30 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష నన్ను వేశారు. నేను ఈ జైలుకి వెళ్ళకముందే ఈమెతో నాకు వివాహం ఏర్పాటు చేయబడింది. నేను ఈ 30 సంవత్సరాలు కూడా జైల్లో ఉన్న కారణంగా ఈమె నా కొరకు బయట నుండి వివాహము కొరకు ఎదురు చూస్తూ నా కొరకే ఆమె కనిపెట్టుకుని ఉంది. ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా అధికారులు, జైలు అధికారులు నా దగ్గరికి వచ్చి ఒకే ప్రశ్న వేసేవారు. నీకు ఆమె అంటే ఇష్టము కదా, నీకు ఆమెతో వివాహం ఏర్పాటు చేయబడింది కదా, మరి ఆమెను వివాహం చేసుకుంటావు కనుక నిన్ను మేము విడిచిపెట్టేస్తాం, కానీ నీవు ఆ దేవుని దూషించి విడిచిపెట్టే అని ప్రతి సంవత్సరం కూడా ఇదే మాట అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా జైలు అధికారులు చెప్పేవారట. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఇదే మాట. ఈ 30 సంవత్సరాలు అడుగుతూ ఉంటుండగా ఈ చైనీయుడు ఏం చెప్పేవాడో తెలుసా? నో, ఇట్ కాంట్ హ్యాపెన్.
నేను అలాగే చెప్పలేను. ఇలాగా 30 సంవత్సరాల చెరసాల జీవితం. ఈ 30 సంవత్సరాలు తరువాత ఇదిగో నువ్వు ప్రేమించే నీ భార్య ఉంది, నీ కొరకు ఎదురు చూస్తుంది, వివాహం చేసుకుంది కానీ అని కవించినప్పటికీ కూడా నేను దేవుని దూషించలేను, దేవునిని విడిచిపెట్టలేను అని అక్కడ అధికారులతో చెబుతూ ఈ 30 సంవత్సరాల తర్వాత నన్ను రిలీజ్ చేశారు. నిన్ననే వచ్చాను, నేను ఆమెను వివాహం చేసుకున్నాను అని ఆయన ఎంతో సంతోషంగా ఆయన చెప్పాడట. ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క ఎరిక్ ఫిల్మెన్ అనే సువార్తికుడు అంటున్నాడు చైనీయుడితో, ఇన్ని సంవత్సరాలు ఈ వేద ఎలాగో అనుభవించావు, నువ్వు చేసుకొని నీ కాబోయే భార్య బయట ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దేవుని విషయాలు ఎంత త్యాగం చేశావంటే అంటాడట, నా ప్రభు పాపిగా ఉన్న నా కొరకు ఆయన ఎంతో అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన వీపు నాగటి చాలు వల్ల దున్నివేశారు, శరీరం రక్తశక్తమయ్యింది. చివరకు పాపినైన నా కొరకు ప్రాణం పెట్టి ఉంటుండగా నా ప్రభువు కొరకు నేను ఏమాత్రం త్యాగం చేయలేనా? ఎంత గొప్ప మాట అండి. దేవుని యొక్క వాక్యం లూకాసు సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనములో దేవుని యొక్క మాటలు అంటుంది, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అవును ప్రియ దేవుని బిడలారా, అందుకే దేవుని యొక్క వాక్యము మరి అంటున్నటువంటి మాటల తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును అని ఆయన చెప్పి, నువ్వు సేవించాలి, వెంబడించాలి, సేవిస్తే నా దగ్గర ఉంటావు, ఇదిగో నీవు గణపరచబడతావు. ఎంత గొప్ప మాటలండి. 30 సంవత్సరాలు తను వివాహము కొరకు సిద్ధపడినటువంటి కాబోయే భార్యను కూడా లెక్క చేయకుండా తన ప్రేమను నిర్లక్ష్యపెట్టి ప్రేమామయుడైన ప్రభువు కొరకు త్యాగం చేసినటువంటి చైనీయుడు ఆయన చూసి చైనా దేశము వాక్యం ప్రకటించడానికి వెళ్ళి బైబిల్ తీసుకుని వెళితే చంపేస్తారు చైనా దేశంలో అని భయపడినటువంటి ఎరిక్ ఫిల్మెనట ఈ గొప్ప త్యాగపూరితమైనటువంటి సాహసోపేతమైనటువంటి సాక్ష్య జీవితాన్ని చూచట సిగ్గుపడి తలదించుకున్నాడని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఏదైనా కలిసి వస్తుందంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకములో కలిసిపోతాం. ఏమండి, లోకములో ఉన్నది అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఇదిగో దేవునిలోనికి వస్తే కలిసి వస్తుందంటే లోకాన్ని విడిచి దేవునిలో నుండి లోకములోనికి, లోకములో నుండి దేవునిలోనికి. పెద్దలు చెప్పే మాట, 2 పడవల మీద కాలు వేస్తే ఏమవుతుందండి? నదిలో పడి ప్రాణాలు కోల్పోతాం. కాబట్టి అలాగును కాక, లోకము కొరకు కాక, లోకములో ఉన్న వాటి కొరకు కాక, లోకము అందలి సమస్తము కలుగు చేసి నీకు నాకు జీవాన్ని ప్రసాదించిన జీవాధిపతి అయినటువంటి యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? మన ప్రాణాలు కూడా అర్పించటానికి వెలుతీయనటువంటి వారముగా ఉండాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే ఈవేళ 3వ వాక్య భాగము యెషయా గ్రంథములో 35వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్న 3వ వచనములో, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లిన హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయనే వచ్చి తానే మిమ్మను రక్షించను. ఎవరితో చెబుతున్నాడు దేవుడు? తన శిష్యులతో చెబుతున్నాడు. శిష్యులతో చెప్పి ఆయన లోకములోనికి పంపిస్తున్నాడు.
లోకములోనికి వెళ్ళుచున్నటువంటి శిష్యులకు దేవుడు వారు చేయవలసినటువంటి చక్కటి పనులు ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మీకు ఆయన బహుమానము, ప్రతిఫలము ఆయన ఇవ్వటానికి మీ దగ్గరకు వస్తున్నాడని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షిస్తాడు. గురుడివారి కన్నులు తెరవచేస్తాడు. చెవిటివారి చెవులు విప్పబడతాయి. కుంటివాడు దుప్పివలె గంతులు వేస్తాడు. మూగవాని నాలుక పాడుతుంది. అరణ్యములో నీళ్లు ఉబుగుతూ ఉన్నాయి. చూసారా, వీళ్ళ 3 వాక్య భాగాలు కూడా మనం ధ్యానం చేస్తాం. దేవుని యొక్క వాక్యం, ఇంత గొప్ప దేవుడు, మనలను రక్షించు దేవుడు, పరలోకములో అధికారం ఉన్నటువంటి దేవుడు, మన కొరకే ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన ఏం చేయాలంటే మనము ఆయనను సేవించాలి. 1, సేవించిన ఎడల వెంబడించాలి. 2, ఆయనను వెంబడిస్తే ఆయనతో పాటు మనము ఉంటాం. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఆయనను మనం ఘనపరిస్తే, ఆయన మాట చొప్పున చేయగలిగితే సకల విధములైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అటు ఆశీర్వాదాలతో మనం నింపబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు నాయన. సర్వలోకాధికారి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన వాక్యమును దీవించండి, మాలో ఫలించినట్లు కృప చేయండి. వాక్యానుసారముగా నాయన మేము జీవిస్తూ మిమ్మలను వెంబడించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్వింకాగేశమ ఆదివారపు ఆరాధన ద్వారా నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. అలాగనే షైనీ అనే బిడ్డ కూడా చక్కటి స్వరం ఇచ్చి మాట్లాడటానికి శక్తినివ్వండి. అలాగనే చాలామంది బిడ్డలు ప్రభువా మాట్లాడగలుగునట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభువా, యవనస్తులు విద్యా ఉద్యోగ వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా, ఇదిగో చంటి బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసుల కొరకు నాయన, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమాల ద్వారా అనేక మంది నాయన మేలు పొందుకుంటూ ఉన్నారు. స్వదేశ విదేశాల్లో నీ వాక్య ధ్యానాల్లో అనేక మంది ఆశీర్వదించబడుచున్నారు. వారందరి కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, చల్లటి వాతావరణాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం.
కరోనా వైరస్ వంటి నాయన వైరస్ ప్రభావాలు లేకుండా వాటి నుండి దూరపరచుమని అడుగుచూ ఉన్నాం. నాయన మా దేశము కొరకు, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే మరి ఒకసారి నాని పునరుద్ధరణ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కొక్కరిని నింపి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నిమె తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనియేచు దేవునేన్ స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల.